హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇలా చూడండి, మీ అందరి కోసం అయితే అందరికీ ఇష్టమైన పన్నీర్ కదా. పన్నీర్ అంటే చాలా మందికి ఇష్టం కదండి. ఇక అదే మనం సింపుల్గా బయట దొరకని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళైతే సింపుల్గా ఇంట్లోనే ఎలా ఈజీగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే మనం ఒక పాల గిన్నె తీసుకొని దాంట్లో ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ అయితే పోసుకోవాలి. వాటర్ ఎందుకు అంటే మనకి పాలు అనేది అడుగంటకుండా ఉండడానికి అయితే వాటర్ పోసుకున్నాను. ఆ తర్వాత నేను ఒక 5 చిన్న పాల ప్యాకెట్లు అయితే పోసానండి పాలు. ఇలా చూడండి, పాలు పోసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే పాలు అనేది అడుగంటకూడదు మనకు. ఇప్పుడు పాలను అయితే మనం వేడి చేసుకుంటాం కదండి. ఒక 2 మినిట్స్ వరకు ఇలా మరిగిన తర్వాత ఇక మనం పాలు విరగొట్టుకోవాలి కాబట్టి విరగొట్టుకోవడానికి నిమ్మకాయ ఉంటే హాఫ్ అయితే వేసుకోండి. హాఫ్ ముక్క వరకు కట్ చేసుకొని వేసుకోవచ్చు. నేనైతే వెనిగర్ అలాగే నిమ్మకాయ అయితే వేసాను. వెనిగర్కి బాగా స్పీడ్గా విరగట్లేదు తొందరగా అనేసి అయితే ఇంకొక హాఫ్ ముక్క అయితే లెమన్ కూడా వేసుకున్నాను. ఇలా చూడండి, ఇప్పుడు అది కూడా వేసిన తర్వాత పాలు అనేవి మొత్తం విరిగిపోయాయి. అలా మొత్తం వేసుకొని ఒకసారి అయితే కలిపేయండి. ఇలా కలిపిన తర్వాత మనకి పాలు కూడా విరిగిపోయాయి కదా. ఇలా చూడండి, పాలు మొత్తం విరిగాయి. ఇలా విరిగిన తర్వాత ఎక్కువసేపు అయితే ఉంచకండి, ఎందుకంటే పన్నీర్ అనేది మనకి బాగా గట్టిగా అయిపోతుంది, స్మూత్గా రాదు. విరిగిన తర్వాత ఒక 1 మినిట్ లేదా 2 మినిట్స్ వరకే ఉంచేసి మనకి ఎమ్మటే అర్థమవుతుంది కదండి, మనకి పాలు ఇలా నీళ్ళు అనేవి సపరేట్ అయిపోతాయి కదా విరిగిపోతే. ఇక అలా ఉంచేసి మొత్తం ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా చూడండి, నేనైతే ఒక జల్లెడలోకి అయితే ఒక గిన్నె పైన జల్లెడ పెట్టుకొని దానిపైన ఒక క్లాత్ అయితే వేసుకొని ఇలా పాలను అన్నిటినీ కూడా ఒక గిన్నెలోకి అయితే వడగట్టుకున్నాను. ఆ తర్వాత మనం లెమన్ అయితే వేసుకున్నాం కాబట్టి లెమన్ వేసుకున్న వెనిగర్ వేసుకున్నా కానీ ఒకసారి అయితే దానిపైన చల్లటి నీళ్ళు అయితే పోసుకోవాలి. అంటే మరీ కూల్ వాటర్ అయినా అవసరం లేదు, మామూలు వాటర్ అయినా పోసుకోవచ్చు. ఇలా చూడండి, నేను 2 లేదా 3 సార్లు వరకు అయితే ఇలా కడుక్కున్నాను పైన వాటర్ పోసుకొని. మనకి పులుపు అనేది ఏమైనా ఉన్నా కానీ పోతుంది, మనకి పులుపు కూడా ఉండదు పన్నీర్ ఇలా కడుక్కుంటే. ఇలా చూడండి, ఇప్పుడు ఒకసారి అయితే నేను వాటర్ మొత్తం పిండేస్తున్నాను, ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే. ఇప్పుడు మనకి ఇది ఇలా చేసుకున్న తర్వాత మనం అలాగే ఉంచేసి ఇప్పుడు నేనైతే ఒక రౌండ్గా వెనకాల రౌండ్గా స్మూత్గా ఉండే ఒక ప్లేట్ మీద అయితే పెట్టేశాను. మరీ గట్టిగా దగ్గరగా ఉంటే బిళ్ళలు ఎక్కువగా రావు కాబట్టి మందంగా వస్తాయి కాబట్టి నేను కొంచెం రౌండ్గా ప్రెస్ చేశాను. ప్రెస్ చేసిన తర్వాత దానిపైన కూడా ఒక స్మూత్గా ఉండేదైతే ఒక ప్లేట్ అయినా లేదా నేనైతే ఇప్పుడైతే మనం చపాతీ చేసుకునే పీట అయితే ఉంటుంది కదండి, అదైతే నేను రివర్స్ చేసి పెట్టేసి దానిపైన బరువుగా ఉండడానికి ఒక చిన్న రోల్ అయితే పెట్టేశాను. మీరు దీని ప్లేస్లో ఏదైనా బరువుగా ఉన్నదైతే పెట్టుకోవచ్చు. అది కూడా మంచిగా మధ్యకి బేస్ చేసి అయితే పెట్టండి, క్రాసులు అటు ఇటు పోకోకుండా. ఇలా చూడండి, అలా పెట్టిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలాగే ఉంచేసి ఇక హాఫ్ అన్ అవర్ తర్వాత నేనైతే తీసి చూపిస్తున్నాను చూడండి. పన్నీర్ అయితే ఎలా వచ్చిందో మీరు కూడా చూసేయచ్చు కదా. ఇలా చూడండి, చాలా అంటే చాలా బాగా వచ్చింది పన్నీర్ మాత్రం. ఇప్పుడు మనం ఈ పన్నీర్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని మనకి ఏ షేప్ అయితే కావాలో ఆ షేప్లోకి అయితే కట్ చేసుకోవచ్చు. ఎంత సింపుల్ అండ్ ఈజీగా అయితే మనకి పన్నీర్ అయితే రెడీ అయిపోయింది కదండి. మీరు కూడా ఫస్ట్ టైం మా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. ఇలా చూడండి, అయితే ఇప్పుడు నేనైతే పన్నీర్ని కూడా మొత్తం కట్ చేశాను. మీరు కూడా చూస్తున్నారు కదా, పన్నీర్ అయితే చాలా అంటే చాలా సాఫ్ట్గా చాలా బాగుందండి, టేస్ట్ కూడా బాగుంది. నేనైతే ఇదైతే కర్రీ అయితే చేస్తున్నాను, మసాలా కర్రీ. మీకు కావాలి అనుకుంటే లింక్లో పెడతాను, చూసేయండి ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.